Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. Today I am going to tell you about ఈ దినం నేను చెప్పబోయే అంశం ఏదనగా courageous living. ధైర్యంగా ఉండుట. The right kind of courage is an indispensable part of the Christian life. సరైన ధైర్యం క్రైస్తవ జీవితంలో అనివార్యమైన భాగ్యమై ఉన్నది. The Bible says in Psalms 31:24, బైబిల్ సెలవిస్తా ఉన్నది కీర్తనలు 31వ అధ్యాయం 24వ వచనంలో, be of good courage and he shall strengthen your heart, all that hope in the Lord. యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సు ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. Be courageous today. ఈ దినము ధైర్యంగా ఉండండి. Today God is telling you to be courageous. ఈ దినం దేవుడు సెలవిస్తా ఉన్నాడు మీరు ధైర్యంగా ఉండండి అని. Don't be afraid. మీరు అధైర్యపడకండి, భయపడకండి. Jesus is with you. యేసయ్య మీతో ఉన్నాడు. There are times in life మీ జీవితంలో కొన్ని సన్నివేశాలు సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. when we are in troubles, మీరు సమస్యలో ఉన్నప్పుడు we think someone to say to us take courage. ఎవరైనా మాతో పాటు ఈ సమస్యల్లో మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేవారు ఉంటారేమో అని చూస్తూ ఉంటారు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, don't let your hearts be troubled. మీ హృదయమును కలవరపడనీయకుడి. Don't let your hearts be troubled. మీ హృదయమును కలవరపడనీయకుడి. Be courage. మీరు ధైర్యంగా ఉండండి. Don't be afraid. అధైర్యపడకండి, భయపడకండి. When you are discouraged, మీరు నిరుత్సాహంతో ఉన్నప్పుడు you need to hear God's voice. దేవుని స్వరాన్ని వినాలి. Maybe you are facing overwhelming situations. భయంకరమైన అధికమైన సమస్యల ద్వారా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమయంలో కూడా Maybe you are facing some of the so many problems. భయంకరమైన సమస్యల ద్వారా మీరు ఎదుర్కొనబడుతున్నప్పటికీ Perhaps you are facing a serious health situation. మీ యొక్క ఆరోగ్యపరంగా భయంకరమైన పరిస్థితిని మీరు ఎదుర్కొన్నప్పటికీ, May you are facing life and death situation. మీ జీవితంలో భయంకరమైన చావుకు సంబంధించి భయంకరమైన స్థితిలో మీరు ఉన్నట్లయితే, May you are facing financial problems. మీరు ఆర్థికంగా బాధపడుతూ ఆ యొక్క సమస్యను ఎదుర్కొన్నట్లయితే, Don't worry. మీరు భయపడకండి. Be courageous. మీరు ధైర్యంగా ఉండండి. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. He will be with you. ఆయన మీతో ఉంటాడు. We all need to hear God's voice. దేవుని స్వరాన్ని మీరందరూ వినాలి. We all need to hear God say, be courage. దేవుడు చెప్పిన ప్రతి మాట ఏంటంటే వినాలని కోరుకుంటారు. ఏంటంటే ధైర్యంగా ఉండండి. Here are the few reasons we can దేవుడు మనకు కొన్ని విషయాలను ఈరోజు ధైర్యం గురించి చెప్తా ఉన్నారు. The first thing is, మొట్టమొదటిగా చూసినట్లయితే God is with you. దేవుడు మీతో ఉన్నాడు. The Bible says in Joshua 1:9, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది, Have I not commanded you? Be strong and courageous. Do not be afraid. Do not be discouraged, for the Lord your God will be with you wherever you go. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలి ధైర్యము ఉండుము, దిగులు పడకుము, చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. Jesus is commanding us దేవుడు మనకు ఆజ్ఞాపిస్తా ఉన్నారు to be strong and courageous. మనము బలముగాను ధైర్యంగా ఉండాలని. You have to be strong and courageous. మీరు బలముగాను ధైర్యంగా ఉండాలి. You have to not be afraid. మీరు అధైర్యపడకూడదు, భయపడకూడదు. Because God is with you. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. Don't be afraid. మీరు భయపడకండి. Don't be frightened. మీరు భయము చెందకండి, దిగులు చెందకండి. Don't be discouraged. మీరు అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి. Don't be dismayed, for the Lord is with you. దేవుడు మీతో ఉన్నాడన్న విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి. Be strong and courageous. దేవుని యందు బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. Do not fear about anything. దేని విషయంలో కూడా భయపడకండి. Because God is with you. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. The Bible says in Deuteronomy 31:6, బైబిల్ సెలవిస్తా ఉన్నది ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, Be strong and courageous. Do not be afraid or terrified because of them,
For the Lord your God goes with you. He will never leave you nor forsake you. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. Do not fear about anything. దేని విషయాన్ని గురించి కూడా భయపడకండి. He will never leave you nor forsake you. ఆయన మిమ్మల్ని విడువడు, ఎన్నడు ఎడబాయడు. We should be courageous. మీరు ధైర్యంగా ఉండాలి. We should be strong. మనము బలంగా ఉండాలి. Because God, the creator of the universe, ఈ యొక్క ప్రపంచాన్ని సృజించిన నా యేసయ్య, all powerful one, will be with you. ఆ యొక్క శక్తి గల దేవుడు మీతో ఉన్నాడు. He is not far off. ఆయన దూరంగా లేడు, కానీ Right now he is with you. ఇప్పుడే దేవుడు మీతో ఉన్నాడు. He will be with you forever. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. Do not be discouraged. మీరు అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి. Do not be dismayed. మీరు నిరుత్సాహంలోనికి వెళ్ళకండి. Do not be frightened. మీరు అధైర్యపడకండి. Because God is with you. దేవుడు మీతో ఉన్నాడు. God is always with you. దేవుడు ప్రతి సమయంలో మీతో ఉన్నారు. My dear friends, be courage because God is with you. నా ప్రియ స్నేహితులారా, ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి. The second thing is, రెండవదిగా చూసినట్లయితే be courageous because God has a plan about you. దేవుడు మీ పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి. Today God is speaking to you. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. He has a plan for you. మీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నారు. He has a plan about you. మీ పట్ల దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు. The Bible says in Acts 23:11, బైబిల్ సెలవిస్తా ఉన్నది అపోస్తల కార్యం 23వ అధ్యాయం 11వ వచనంలో, the following night the Lord stood near Paul and said, "Take courage, as you have testified about me in Jerusalem, so you must also testify in Rome." బైబిల్ సెలవిస్తా ఉన్నది అపోస్తల కార్యం 23వ అధ్యాయం 11వ వచనంలో, ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు నిల్చుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పెను. God said to Paul, పౌలుతో దేవుడు సెలవిచ్చాడు, you have to be courageous. మీరు ధైర్యంగా ఉండాలి. God testified him. ఆయనను ఆ యొక్క దేవుడు పౌలును పరీక్షించినాడు. God said to him, ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, take courage, for as you have testified to the facts about me. ధైర్యంగా ఉండుము, నా గురించి మీరు సాక్ష్యం ఇవ్వాలి అని అక్కడ పౌలుతో దేవుడు సెలవిచ్చారు. God has a plan for each of everyone. ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. God is accomplishing his work through us. ఆ దేవుడు తన యొక్క పనిని, తన యొక్క ప్రతి ప్రణాళికను మీ ద్వారా దేవుడు జరిగిస్తా ఉన్నారు. God has plans for you. మీ పట్ల దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు. And he completes his plans through you. మీ ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేరుస్తారు. Today God has a special plan about you. మీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, you are chosen by God. మీరు దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వారు. God has a plan about you. మీ పట్ల దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు. God has plan about each one of us. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నారు. He will fulfill his plans through you. మీ ద్వారా దేవుడు ఆయన ప్రణాళికను తప్పకుండా నెరవేరుస్తారు. Be courageous because God has plan for you. మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఆయన ప్రణాళిక మీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. Don't be discouraged. మీరు అధైర్యపడకండి. The third thing is, మూడవదిగా చూసినట్లయితే, be courageous because Jesus has overcome the world. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే యేసయ్య లోకమును జయించి ఉన్నారు. We should be courageous మనము ధైర్యంగా ఉండాలి, because Jesus has overcome the world. దేవుడు లోకమును జయించి ఉన్నారు కాబట్టి. The Bible says in John 16:33, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది, I have told you these things so that in me you may have peace. In this world you will have trouble, but take heart. Have overcome the world. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. Jesus said, in me you have peace.
దేవుడు సెలవిచ్చాడు, నాలో మీకు సమాధానము దొరుకుతుంది. Jesus said, in this world ఈ లోకంలో you will have tribulation, మీకు శ్రమలు వస్తాయి, but take heart, కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి, but be couraged, మీరు ధైర్యంగా ఉండండి, don't be discouraged, మీరు నిరుత్సాహపడకండి, because I have overcome the world. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. Jesus overcome the world. దేవుడు లోకమును జయించి ఉన్నారు. Jesus is the greater than the world, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే దేవుడు గొప్పవారు. and he already overcome it. ఆయన ఈ లోకమును జయించి ఉన్నారు. Nothing can harm you in this world. ఈ లోకంలో ఏది మీకు హాని చేయదు. Jesus has overcome the world. ఈ లోకమును యేసయ్య జయించి ఉన్నారు. By his courage you can overcome all the problems. ఆయనను బట్టి మనం ధైర్యంగా ఉండడాన్ని బట్టి మనం లోకమును జయించగలము. By his wounds we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. My dear friends, నా ప్రియ స్నేహితులారా, God is with you. దేవుడు మీతో ఉన్నాడు. God is with you to remove all your problems. మీ యొక్క ప్రతి అవసరతలను, ప్రతి ఇబ్బందులను తొలగించడానికి దేవుడు మీతో ఉన్నారు. He gives strength to overcome all your problems, sickness. ప్రతి విధమైన బాధల నుండి విడిపించుటకు దేవుడు ఈ లోకాన్ని జయించినాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. Jesus is the healer. ఆయన స్వస్థపరచువాడు. Jesus is the comforter. యేసయ్య నిన్ను ఆదరించువాడు. He had overcome the world. ఈ లోకమును ఆయన జయించి ఉన్నారు. The fourth thing is, నాలుగవదిగా చూసినట్లయితే, be courageous because nothing can separate us from God's love. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే దేవుని ప్రేమ నుండి మనల్ని ఏదియు ఎడబాపలేదు, వేరు చేయలేదు. My dear friends, who can separate us from God's love? నా ప్రియ స్నేహితులారా, ఎవరు మనల్ని దేవుని నుండి వేరు చేయగలరు? So we have to be courageous. అందుకనే మనము దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలి. Nobody can separate us from God's love. దేవుని ప్రేమ నుండి ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు. The Bible says in Romans 8:35, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది, who shall separate us from the love of Christ? Shall trouble or hardship or persecution or famine or nakedness or danger or sword? దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. The Bible says in Romans 8:38 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38 నుండి 39వ వచనం వరకు బైబిల్ సెలవిస్తా ఉన్నది, For I am convinced that neither death nor life, neither angels nor demons, neither the present nor the future, nor any powers, neither height nor depth, nor anything else in the creation. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవున్నవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నాను. No matter what problems you may have, మీరు ఎలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నప్పటికీ, we can be assured that nothing can separate us from the God's love. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని దేవుని నుండి ఏది కూడా వేరుపరచలేదు, ఎడబాపలేదు. Jesus loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నారు. He protects us. మనల్ని కాపాడుతారు. He guides us. ఆయన మిమ్మల్ని ఏ రీతిగా నడవాలో సూచిస్తారు, తెలియజేస్తారు. He helps us. ఆయన మీకు సహాయం చేస్తారు. Whether you lose your jobs, మీ యొక్క ఉద్యోగాలు మీరు పోగొట్టుకున్న స్థితిలో ఉన్నప్పటికీ, or whether you lose your health, మీ యొక్క శరీరం సంబంధించిన భయంకరమైన అస్వస్థత మీరు బాధపడుతున్నప్పటికీ, whether you lose your dear ones, ఒకవేళ మీరు మీ స్వంత వారిని పోగొట్టుకున్నారా, whether you lose your whether you are weak in your financial problems, మీ యొక్క ఆర్థిక సంబంధితగా మీరు ఆర్థికంగా బలహీనపడి ఉన్నారా,
God's love never changes. కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మారనిది. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. God is with you in every problem. మీ ప్రతి సమస్యలో యేసయ్య మీతో ఉన్నాడు. He will never forsake you. మిమ్మల్ని ఎప్పుడు ఎడబాసే దేవుడు కాదు. He will never leave you. ఆయన మిమ్మల్ని ఎప్పుడు విడిచే దేవుడు కాదు. His love never changes. ఆయన ప్రేమ ఎన్నడూ మార్పు లేనిది. Be courageous. మీరు ధైర్యంగా ఉండండి. Whether you think that nobody loves you in this world, ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించేవారు లేరని మీరు అనుకుంటున్నారా? don't think that God is never with you. మీరు ఏమి కూడా ఆలోచించకండి, ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. God will be with you. దేవుడు మీతో ఉంటాడు. He will be with you always. ప్రతి సమయంలో దేవుడు మీతో ఉంటాడు. Don't worry, nothing can separate us from God's love. మీరు అధైర్యపడకండి, ఎందుకంటే దేవుని నుండి మనల్ని ఏది ఎడబాపలేదు. The fifth thing is, ఐదవదిగా చూసినట్లయితే be courageous because God will strengthen us. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే దేవుడు మనల్ని బలపరుస్తా ఉన్నారు. Be courageous. God gives us strength right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని బలపరుస్తా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. The Bible says in Isaiah 12:20. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది. Surely God is my salvation. I will trust and not be afraid. The Lord himself is my strength and my defense. He has become my salvation. యెషయా 12వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో నా రక్షణ కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పాదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. Here the prophet says, ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు ఏంటంటే, God is my salvation. దేవుడే నా రక్షణ అయి ఉన్నాడు. I will trust him. దేవుని యందు నేను నమ్మిక ఉంచుతాను. So you have to trust him. దేవుని యందు నమ్మిక ఉంచాలి. And you have to not be afraid. మీరు అధైర్యపడకూడదు. Lord is my strength and my ఆయనే నాకు courage. బలమై ఉన్నాడు. You have to be couraged. మీరు ధైర్యంగా ఉండాలి. You have to not be discouraged. మీరు అధైర్యపడవద్దు, నిరుత్సాహపడవద్దు. The Bible says in Isaiah 41:10, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది. so do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and help you. I will uphold you with my righteous hand. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకొందును. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. He will strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరుస్తా ఉన్నారు. He will strengthen you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని బలపరుస్తా ఉన్నారు. He will uphold you. దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. He will help you. దేవుడు మీకు సహాయం చేస్తారు. He will give you strength ఆయన మీకు బలమునిస్తారు. to do so many powerful things in this world. ఈ లోకంలో అద్భుత శక్తివంతమైన పనులు చేయుటకు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. God is giving the strength to do miracle works. అదే విధంగా అద్భుతమైన కార్యములు చేయుటకు దేవుడు మిమ్మల్ని బలపరుస్తా ఉన్నారు. Be courageous. God will strengthen you. ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తా ఉన్నారు. Whatever work you are planning to do, మీరు ఏ పని అయితే చేయాలని ప్రణాళిక వేసుకున్నారో, do not be afraid. భయపడకండి. Do not be discouraged. మీరు అధైర్యపడకండి. Be courage. మీరు ధైర్యంగా ఉండండి. Be courage. మీరు ధైర్యంగా ఉండండి. Start the work. మీ యొక్క పనిని ఆరంభించండి. God will strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరుస్తా ఉన్నారు. God will be encouraged you. దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తా ఉన్నారు. Examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. God wanted to bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. God want you to be couraged. దేవుడు మిమ్మల్ని ధైర్యంగా ఉండమని కోరుకుంటా ఉన్నారు. God is with you. దేవుడు మీతో ఉన్నారు. Are you believing that? మీరు ఆ విషయాన్ని నమ్మిక ఉంచుతున్నారా? Be courageous మీరు ధైర్యంగా ఉండండి, because God is with you. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నారు. Be courageous మీరు ధైర్యంగా ఉండండి, because God has a plan for you. మీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నారు. Be courageous మీరు ధైర్యంగా ఉండండి, because God has overcome the world. యేసయ్య లోకమును జయించి ఉన్నారు. Be courageous మీరు ధైర్యంగా ఉండండి, because nothing can separate us from
God's love. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది వేరుపరచలేదు. Be courageous దేవుని మీరు నమ్మి ధైర్యంగా ఉండండి, because God will strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు కాబట్టి. Let's all pray. మనమందరం ప్రార్థించుకుందాం. Lord, thank you for teaching us about how to be courageous, Lord. దేవా, ఈ దినము ఏ రీతిగా ధైర్యంగా ఉండాలన్న విషయాన్ని మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. Let everybody be courageous, Lord. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉందురుగాక యేసయ్యా. Let everybody courageous, Lord. దేవా, ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉందురుగాక యేసయ్యా. Let everyone be courageous because you are with them, Lord. దేవా, మీరు వారితో ఉన్నందుకు ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉందురుగాక. Let everybody be courageous because you had a plan for them, Lord. వారి పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి వారు ధైర్యంగా ఉందురుగాక. Let everybody be courageous because you have overcome the world, Lord. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉందురుగాక, ఎందుకంటే మీరు లోకమును జయించి ఉన్నారు ప్రభువా. Let everybody be courageous because you will strengthen everybody, Lord. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉందురుగాక, ఎందుకంటే మీరు వారిని బలపరుస్తున్నందుకు వందనాలు యేసయ్యా. Let everybody be courageous because you have overcome the world, Lord. దేవా, ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉందురుగాక, ఎందుకంటే మీరు లోకమును జయించి ఉన్నారు కనుక. Let everybody be courageous because nothing can separate us from your love, Lord. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉందురుగాక, ఎందుకంటే మీ ప్రేమ నుండి ఎవరు వారిని వేరుపరచలేరు కాబట్టి. In the name of Jesus Christ we యేసు pray. నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్.